చాలామంది నాటు ఆవులు, మన దేశీ ఆవులు ఎక్కడ దొరుకుతాయని అడుగుతా ఉంటారు. సో, మనకిక్కడ గిర్రె, సాహివాల్, కాంక్రేజ్, తార్పార్కర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి చింతలకుంట, ఎల్బీనగర్ దగ్గరలో ఉంటది. గూగుల్ మ్యాప్స్‌లో చింతలకుంట మార్కెట్ అని కొడితే వస్తది. ఎల్బీనగర్ పక్కలే ఇది. సో, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ స్టార్టింగే మనకి 75, 60 కౌని బట్టి ఉంటది. అది ఎన్నో లాక్టేషన్‌లో ఉంది, అండ్ అది ఎంత మిల్క్ ఇస్తుంది, అండ్ దానికి ఫీమేల్ కాఫ్ ఉందా, మేల్ కాఫ్ ఉందా, సో ఇలా డిఫరెంట్ సినారియోస్ని అయితే బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్గా ఉంటే ఎన్నో మంత్లో ఉంది, ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఇలా చాలా డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది ప్రైస్లో. సో స్టార్టింగే నాకు తెలిసి 60,000 నుంచి ఉంది. వీళ్ళు ఇక్కడే ఇలా పాకలు వేసుకొని, సో ఎప్పుడు ఉంటారు ఇక్కడే, అవైలబుల్గా ఉంటారు, పాకలు ఉంటాయి, ఎప్పుడు ఆవులు అక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ పాలు కూడా అమ్ముతారు 100 రూపీస్ లీటర్ అలా. సో ఓన్లీ మన దేశీ ఆవులు, కొన్ని బర్రెలు కూడా కనిపించాయి అక్కడక్కడ. సో ఇక్కడ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు తీసుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క లోడ్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఇక్కడికి వచ్చారంటే మీకు చాలా కాంటాక్ట్స్ డైరెక్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఎవరిని అడిగినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. మీరైతే ఆవును సెలెక్ట్ చేసుకునే ముందు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని తీసుకెళ్ళి చూపించండి. సో వాళ్ళకి తెలుస్తుంది ఆవును చూడంగానే అది ఎన్ని పాలిస్తుంది ఏంటి, ఆవుల గురించి తెలిసిన కూడా చెప్పేస్తారు ఈజీగా. సో దాంతోపాటు మీరు మిల్కింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడే లైవ్గా. చెక్ చేసి 2 టైమ్స్ 3 టైమ్స్ ఎనీ టైమ్స్ మీరు అక్కడే ఉండి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు. మీరు తీసుకునే ముందు సెల్లర్ దగ్గర అన్ని వెరిఫై చేసుకోవాలి. ఆ కవ్ ఎక్కడ నుంచి వచ్చింది, అండ్ అది ఎన్ని మిల్క్ ఇస్తుంది, మీరు తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా అటు ఇటు అవుతే రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకుంటారా, వాళ్ళు రిప్లేస్ ఏదైనా చేస్తారా, అలాంటి విషయాలన్నీ ఫస్టే మాట్లాడుకోవాలి. రేట్ ఒకటే కాదు, ఆవును అన్ని విధాలుగా చూసుకోవాలి. సో నేను అడిగినప్పుడు ఆవులు స్టార్టింగే మనకు వాళ్ళు 85 చెప్పారు. సో ఆల్మోస్ట్ 150 వరకు ఉన్నాయి ప్రైస్ రేంజ్ అయితే. మంచి మిల్కింగ్ ఇచ్చేవి, మినిమం 5 to 6 లీటర్స్ ఇచ్చేవి. కొంచెం తక్కువ లీటర్స్ ఇచ్చేవి ఆర్ మేల్ కాఫ్ ఉన్నవి అయితే కొంచెం ప్రైస్ తక్కువ చెప్తున్నారు, 75, 80 అలా. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, దీని ప్రైస్ ఆయన ఆల్మోస్ట్ 120 చెప్పాడు మనకు చెప్పడమే. సాహివాల్ కవ్ ఇది, దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది, అందుకని రేట్ ఎక్కువ. అండ్ రేర్ వెరైటీ అంటున్నాడు ఆయన చూడడానికి. సో ఇలా చెప్తా ఉంటారు. బట్ మీరు మాత్రం నాలెడ్జ్ ఉన్న పర్సన్ని తీసుకెళ్ళి కొనుక్కోండి, చాలా ఈజీ. సో అక్కడ వెళ్ళి బేరం ఆడి తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ కవ్ దొరుకుతుంది ఇక్కడ. ఈ మార్కెట్లో ఆల్రెడీ ఎవరైనా కవ్ తీసుకుని ఉంటే కింద కామెంట్ చేయండి. సో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందా ఇక్కడ చింతలకుంట నుంచి తీసుకున్నప్పుడు, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఈ రీల్ని డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, ఆర్ డైరీ ఫామ్ ఉండి కొన్ని కౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు పర్సనల్గా DM చేయొచ్చు. ఎక్స్ప్లోర్ విత్ శివ అని నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. జై గోమాత, జై హింద్.